మా ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని మరి ఇంపార్టెంట్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది. ఈ బిట్స్ అనేవి మీ యొక్క ఎగ్జామ్స్ కు గ్రూప్ 2, గ్రూప్ 1, జేఎల్, డిఎల్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి ఈ బిట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీ అందరూ ఈ యొక్క ఛానల్ ను చూసి మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఛానల్ ను రెగ్యులర్ గా వాచ్ చేయండి. అయితే సెప్టెంబర్ మంత్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బిట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కంపల్సరీగా అందరూ చూసి మరి చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఫస్ట్ బిట్ మనం చూసినట్లయితే ఇటీవల రామన్ మెగాసిస్ అవార్డు అందుకున్న తొలి భారతీయ సంస్థగా ఏ భారతీయ ఎన్జిఓ నిలిచింది అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే ఇటీవల రామన్ మెగాసిస్ అవార్డు అందుకున్న తొలి భారతీయ సంస్థగా ఏ భారతీయ ఎన్జిఓ నిలిచింది అంటే మరి ఇక్కడ ఆన్సర్స్ వచ్చి SCWA స్వయం ఉపాధి మహిళా సంఘం అని, ఆన్సర్ బి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు విద్యను అందించే ఫౌండేషన్ బాలికా విద్యను అందించడము, మరి సి ఆప్షన్ చూసినట్లయితే ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని, డి ఆప్షన్ వచ్చి స్మైల్ ఫౌండేషన్ అని మరి ఆన్సర్స్ ఉన్నాయి. దీంట్లో ఆన్సర్ వచ్చి మనకి బిగా చెప్పొచ్చు. బి అంటే ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు విద్యను అందించే ఫౌండేషన్. ఇది ఇటీవల రామన్ మెగాసిస్ అవార్డును అందుకున్న తొలి భారతీయ సంస్థగా మరి తొలి భారతీయ ఎన్జిఓగా నిలిచిందని చెప్పవచ్చు. కాబట్టి ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో రామన్ మెగాసిస్ అవార్డు అంటేనే మనకు ఇది ఏ దేశం ఇస్తుందంటే ఫిలిప్పీన్స్ దేశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు విద్యను అందించే ఫౌండేషన్ బాలికలు విద్యను అందించడం, మరి అధికారికంగా ఫౌండేషన్ టు ఎడ్యుకేషన్ గర్ల్స్ గ్లోబల్ అని పిలువబడే ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్ కు 2024 మరి రామన్ మెగాసిస్ అవార్డును లభించింది. భారతదేశంలో సాంస్కృతిక మోస పద్ధతులను సవాల్ చేయడంలో మరియు బాలికల విద్యను ముందుకు తీసుకెళ్లడంలో మార్గదర్శకంగా పనిచేసినందుకు ఈ అవార్డు లభించింది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, సెకండ్ బిట్ మనం చూసినట్లయితే సెకండ్ బిట్ చివరి మైలు వరకు చేరువ కావడానికి ఏ ఆర్థిక సంస్థ సహకారంతో నివేశక్ దీదీ దశ 2 కార్యక్రమం ప్రారంభించబడింది అని మరి రెండో బిట్గా మనం చూడొచ్చు. చివరి మైలు వరకు చేరువ కావడానికి ఏ ఆర్థిక సంస్థ సహకారంతో నివేశక్ దీదీ దశ 2 కార్యక్రమం ప్రారంభించబడింది అంటే ఇక్కడ ఆప్షన్స్ మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని, మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బి ఆన్సర్, మరి ఆన్సర్ సి వచ్చి నాబార్డ్, మరి ఆన్సర్ డి వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పచ్చు. సో ఆప్షన్ ఏ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ IPPB ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సహకారంతో మరి నివేశక్ దీదీ దశ 2 కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నివేశక్ దీదీ ఫేజ్ 2 కార్యక్రమం అంటే మరి గ్రామాలు పంచాయతీల్లో యొక్క విస్తృతి ఉనికి మారుమూల జనాభాకు ఆర్థిక విద్య మరియు సేవలను అందించడానికి ఇది చాలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం కార్పొరేట్ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ కింద ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక అక్షరాస్యత మోసాల నివారణకు డిజిటల్ స్వీకరణను ప్రోత్సహించే మహిళలపై ముఖ్యంగా దృష్టి పెడుతుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ నివేశక్ దీదీ దశ 2 కార్యక్రమం. ఓకే, మూడవ బిట్ మనం చూసినట్లయితే మరి మూడవ బిట్ ఏముందంటే ఇటీవల నివేదిక ప్రకారం ఏ రాష్ట్రాలు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీలో 50% కవరేజ్ ను దాటాయి అనేది థర్డ్ బిట్ గా చూడొచ్చు. ఇటీవల నివేదిక ప్రకారం ఏ రాష్ట్రాలు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీలో 50% కవరేజ్ ని దాటాయి అంటే మరి ఇక్కడ
ఏబిసిడి ఆన్సర్ లో ఏ తమిళనాడు, మేఘాలయ, ఒడిశా, కర్ణాటక. ఆన్సర్ బి బీహార్, అస్సాం, త్రిపుర, సిక్కిం. ఆన్సర్ సి కేరళ, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్. ఆన్సర్ డి అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్. సరైన ఆన్సర్ వచ్చి ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ వచ్చి తమిళనాడు, మేఘాలయ, ఒడిశా, కర్ణాటక. కాబట్టి భారతదేశంలో 40% కంటే తక్కువ మంది వికలాంగులు ప్రత్యేక వైకల్య ఐడి కార్డును పొందారు. 11 లక్షల పైగా దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయి. ఓకే, ఇదంతా మరి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, మనకు అంత అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 4th బిట్ మనం చూసినట్లయితే కేరళలో ఇటీవల ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతున్న అకాంత అమీబా ఏ రకమైన జీవి? అకాంత అమీబా అనేది ఏ రకమైన జీవి అంటే ఇది స్వేచ్ఛగా జీవించే అమీబా. ఆన్సర్ బి వచ్చి ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియానా. ఆన్సర్ సి ఇది వైరస్. ఆన్సర్ డి ఇది ఫంగస్ అని మరి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మనం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వేచ్ఛగా జీవించే అమీబా. కేరళలో ఇటీవల ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతున్న అమీబా అనేది మరి స్వేచ్ఛగా జీవించే అమీబాగా చెప్పొచ్చు. ఓకే, ఆన్సర్ 5 మరి ఐదవ క్వశ్చన్ చూసినట్లయితే ఐదవ క్వశ్చన్ నమూనా రిజిస్ట్రేషన్ సర్వే గణాంక నివేదిక 2023 ప్రకారం భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? ఓకే, నమూనా రిజిస్ట్రేషన్ సర్వే గణాంక నివేదిక ప్రకారం 2023 ప్రకారం భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత అంటే మరి కరెక్ట్ ఆన్సర్ 1:9 గా చెప్పచ్చు. 1:9. ఓకే, ఆరో క్వశ్చన్ చూసినట్లయితే 2024-25 సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేసిన రాష్ట్రం ఏది? 2024-25 సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేసిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఏ తెలంగాణ, ఆన్సర్ బి మరి ఉత్తరప్రదేశ్, సి గుజరాత్, డి రాజస్థాన్ అని ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆన్సర్ ఏ తెలంగాణ. ఇది తెలంగాణ రాష్ట్రము 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో మరి అత్యధిక తలసరి ఆదాయము 3.87 లక్షల నికర రాష్ట్ర దేశీయోత్పత్తితో రికార్డు సృష్టించిందని చెప్పచ్చు. సెకండ్ ప్లేస్ కర్ణాటక 3.8 లక్షల నికర రాష్ట్ర దేశీయోత్పత్తి, మరియు హర్యానా 3.5 లక్షల నికర రాష్ట్ర దేశీయోత్పత్తిని సాధించడం జరిగింది. ఓకే, ఏడవ బిట్ మనం చూసినట్లయితే సెప్టెంబర్ 2025లో అన్రూ హెల్మస్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? సెప్టెంబర్ 2025లో అన్రూ హెల్మస్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్లు క్యూబా, ట్రినిడాడ్ మరియు టొబాగో. ఆన్సర్ సి బార్బడస్, మరి ఆన్సర్ డి వచ్చి జమైకా అని 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఏబిసిడి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి జమైకాగా చెప్పచ్చు. సో ఇటీవల జమైకా దేశానికి అన్రూ హెల్మస్ అనే వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. 8th క్వశ్చన్స్ మనం చూసినట్లయితే వాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? వాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది అంటే భూటాన్ దేశంలో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ భూటాన్ దేశం. సో ఇది 570 మెగావాట్స్ వాంగ్సు జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించడానికి అదానీ పవర్ భూటాన్ యొక్క డ్రగ్ గ్రీన్ పవర్ తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు బోట్ నిర్మించి స్వంతం ఆపరేట్ బదిలీ నమూనాను అనుసరించి విద్యుత్ కొనుగోలు మరియు రాయితీ ఒప్పందాలపై సంతకం చేయడం జరిగింది. ఇది భూటాన్ లోని చూకా జిల్లాలోని వాంగ్చు నది పై, మరి భారతదేశంలోనైతే రెడాక్ అనే నది పైన ఒక రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ ఉంది. మరి దీని నిర్మాణం 2026 మొదటి అర్ధ భాగంలో ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది భూటాన్ యొక్క గరిష్ట శీతాకాల విద్యుత్ డిమాండ్ను తీర్చగలదు మరియు వేసవిలో భారతదేశానికి మిగులు విద్యుత్తును ఎగుమతి చేస్తుందని చెప్పొచ్చు.
కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనము డిస్కస్ చేసుకోవాల్సింది ఏమంటే వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది అంటే భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్ 9. కోవిన్. సో కోవిన్ COWIN. సో కోవిన్ ఫుల్ ఫామ్ ఏమంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. సో కోవిన్ ఫుల్ ఫామ్ కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. సో కోవిన్ అనే యొక్క పోర్టల్ ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఓకే, ఇక్కడ ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మరి సరైన సమాధానం ఏమిటంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు మరి కోవిన్ అనే యొక్క పోర్టల్ ను నిర్వహిస్తుంది. కాబట్టి భారతదేశంలో కోవిన్ పోర్టల్ ను ఆగస్టులో ప్రారంభం నుండి పనిచేయడం లేదు. దీనివలన టీకా సర్టిఫికేట్లు అందుబాటులో లేవు. కోవిన్ రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్, షెడ్యూలింగ్, టీకా మరియు సర్టిఫికేట్ల కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ పోర్టల్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల 2 బిలియన్ల పైగా COVID-19 వ్యాక్సిన్ మోతాదు నమోదు చేసింది. ఈ అంతరాయం వీసా ప్రాసెస్. ఓకే, ఇదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మరి చూసినట్లయితే బయో E3 పాలసీ. బయో E3 పాలసీ బయోటెక్నాలజీని ఏ 3 స్తంభాలతో అనుసంధానిస్తుంది అంటే మరి ఏ శక్తి, పర్యావరణము, ఉపాధి, బి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణము, విద్య, సి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణము, ఉపాధి, డి శక్తి, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమంటే ఆన్సర్ సి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణము, ఉపాధి. ఇది బయో E3 పాలసీలో మరి 3 స్తంభాలుగా చెప్పొచ్చు. ఆ 3 స్తంభాలు ఏమంటే 1 ఆర్థిక వ్యవస్థ, 2 పర్యావరణము, 3 ఉపాధి. ఓకే, ఇది ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ మరి బయో E3 పాలసీ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి బయో 3@1 నిర్వహించింది. బయోటెక్నాలజీని ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉపాధితో అనుసంధానిస్తుంది. దీని 2024లో కేంద్ర మంత్రిత్వవర్గం ఆమోదించింది. ఈ కార్యక్రమం ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీస్ ఇంటరాక్షన్స్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ క్లీన్ ఎనర్జీ దృష్టి సాధించింది. బయో E3 2070 నాటికి భారతదేశ బయో ఎకనామిక్ పెంచడము మరియు నికర జీరో కార్బన్ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడము లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి బయో E3 పాలసీ యొక్క బయోటెక్నాలజీ సంబంధించి దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే 2070 నాటికి 2070 నాటికి భారతదేశం బయో ఎకనామిక్ ను సాధించాలి, అలాగే నికర జీరో కార్బన్ లక్ష్యాలను సాధించాలని ఈ 2 లక్ష్యాలతో మరి ఈ యొక్క బయో E3 పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇవి మరి సెప్టెంబర్ నెలలో మరి ఓన్లీ 10 బిట్స్ మరి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది ఫస్ట్ వీక్ సంబంధించి సెప్టెంబర్ లో ఫస్ట్ వీక్ సంబంధించిన బిట్స్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ లో కూడా ఇంకా బిట్స్ ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఛానల్ రెగ్యులర్ గా వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రెగ్యులర్ గా వాచ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము.